ఛానల్ జాబ్ క్వైజ్. మన సివిల్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనం తీసుకొచ్చామనమాట. అసలు అన్ని డిపార్ట్మెంట్స్‌లో నుంచి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు వర్క్ ఫ్రమ్ హోమే ఉండదండి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఫ్రెషర్స్‌కి కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ నుంచి ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాననమాట. సో 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు లింక్స్‌తోని ప్రాపర్‌గా ఒక గైడెన్స్‌తోనైతే ఇస్తాననమాట. సో డెఫినెట్‌గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ప్రీవియస్ వీడియోలో గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ డీటా ఆర్గనైజేషన్ అండ్ సదర్లాండ్ నుంచి అయితే పెట్టామనమాట వీడియో. సో దాన్ని కూడా మీరు డెఫినెట్‌గా చూసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే డెఫినెట్‌గా షేర్ చేయండి. ఓకే. సో మనం ఫస్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఫ్రెషర్స్‌కండి ఇది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ టెలి పర్ఫార్మెన్స్ నుంచయితే మనకి 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ప్యాకేజ్ అయితే మనకి 1.5 నుంచి 1.75 ఎవరైతే వర్క్ చేసి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకిది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. సో, మనకి హైరింగ్ ఆఫీస్ అయితే ముంబైలో ఉంటుంది. కానీ మీరు ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకి టెలి పర్ఫార్మెన్స్ నుంచయితే మనకి ల్యాప్‌టాప్ అయితే కావాలనమాట. సో, కస్టమర్ సపోర్ట్ ఫర్ ప్రీమియం క్లయింట్ అని చెప్పని అంటున్నారు. సో, ఇది మనం వయా ఫోన్ కాల్, చాట్, ఈమెయిల్ ద్వారా అయితే మనం చేస్తామనమాట. ఓకే. సో, దీనికి కావాల్సింది మీకు ఓన్ సిస్టమ్ ఉండాలనమాట. అది i3 జనరేషన్ అయ్యుండాలి. అండ్ మీకు మ్యాండేటరీ కెమెరా, స్పీడ్, ఇంటర్నెట్ ఇవన్నీ బేసిక్ థింగ్స్ అయితే మీరు చూసుకోవాల్సుంటుంది. ఓకే. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నా గానీ, మీరు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే చక్కగా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, వర్క్ షెడ్యూల్ చూసుకున్నా గానీ 6 డేస్ ఆఫ్ నైట్ షిఫ్ట్ అండ్ 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అనమాట. సో, ఎవరైతే నైట్ షిఫ్ట్‌కి రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ క్యాజువల్ నోట్స్ మనకి ఫస్ట్ 3 మంత్స్ వరకు అయితే క్యాజువల్ లీవ్స్ అయితే ఉండవనమాట. టైపింగ్ స్పీడ్ అయితే 30 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. విత్ 90% అక్యురసీ అని అడుగుతున్నారు. 16K ఇన్ హ్యాండ్ ఇస్తున్నారు. 20K సీటీసీ అనమాట. సో, మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మాత్రం 16థ్‌కి డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. సో, ఎవరైతే ఇమ్మీడియేట్ జాయినర్స్ ఉన్నారో, ఎవరైతే జాబ్ కోసం నీడ్‌లో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి గైస్. సో, మనకి 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్‌వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. 4 రౌండ్స్. సో, ఆఫ్టర్ థాట్ మనకైతే జాబ్ అయితే మెయిల్ ద్వారా పంపిస్తారు. ఓకే. సో, మీరు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి అంటే మీరు మీ వర్డ్ పర్ మినిట్ గానీ, మీరు టైపింగ్ స్కిల్స్ గానీ, కమ్యూనికేషన్ గానీ ఇవన్నీ చక్కగా ఉన్నట్టు పెట్టుకున్నారనుకోండి డెఫినెట్‌గా ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఓకే. సో, జంపింగ్ ఇంటూ సెకండ్ వన్ మనకి సీనియర్ ఇంజినియర్ సివిల్ డిపార్ట్మెంట్‌లో కావాలనమాట. ఇది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుందండి. మనం వాక్ ఇన్ డ్రైవ్‌కి ఎళ్లి, మనం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీరు పొటెన్షియల్ క్యాండిడేట్ అయితే వాళ్ళైతే జాబ్ ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేసిన తర్వాత మీకైతే రిమోట్ ఆపర్చునిటీ ఇస్తారనమాట. ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్‌టిపి అండ్ డబ్ల్యూపీటీ అనమాట. ఓకే. సో, ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా గానీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్. సో, ఇక్కడ మన 3.9+ రేటింగ్ ఉంది. సో, ఆర్గనైజేషన్ గురించి చెక్ చేసి మీరు వెళ్ళండి. ఓకే. బిఫోర్ గోయింగ్. సో, 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సాలరీ డిస్‌క్లోజ్ చేయలేదు. అండ్ రిమోట్ ఆపర్చునిటీ మనకు హైదరాబాద్‌లో లొకేషన్ వచ్చేసేసి 13థ్ డిసెంబర్ రోజు 10 ఏఎం నుంచి 1 పీఎం వరకనమాట ఇది. సో, బాలానగర్‌లో జరుగుతుంది. కాంటాక్ట్ అవ్వడానికి మనకి హెచ్ఆర్ నంబర్ కూడా ఇచ్చారనమాట. మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ కాంటాక్ట్ దెమ్ త్రూ ద చాట్. ఓకే. సో, మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే వి ఆర్ లుకింగ్ ఫర్ ద స్కిల్డ్ సివిల్ ఇంజినియర్, స్ట్రాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఎస్‌టిపి ఎగ్జిక్యూషన్‌లో, సివిల్ కన్‌స్ట్రక్షన్‌లో అండ్ సైట్ కోఆర్డినేషన్‌లో వర్క్ చేసిన వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలని అడుగుతున్నారు. అండ్ క్యాండిడేట్‌కి ప్లానింగ్, మానిటరింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ. సో, మనకి ఎస్‌టిపిలో ఉన్న క్వాలిటీస్ గానీ, ఇవన్నీ రిలేటెడ్‌గా మనం చక్కగా రెస్పాన్సిబుల్‌గా వర్క్ చేసే క్యాండిడేట్, డెడికేటెడ్‌గా ఉండేవాళ్ళు కావాలని చెప్తున్నారిక్కడ. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాక్ ఇన్‌కైతే వచ్చేయొచ్చు అని చెప్తున్నారు. మీ రెజ్యూమ్ ఏదైతే మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉందో, దీనికి రిలేటెడ్‌గా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ అన్నీ ప్రాపర్‌గా అరేంజ్ చేసుకొని మీరైతే వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి. సో, రిమోట్ ఆపర్చునిటీ ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్‌లో కోర్ సివిల్‌లో ఉన్నారో
వాళ్ళైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. బేస్డ్ అపాన్ మీ ప్యాకేజ్‌ని బట్టి మీరు నెగోషియేట్ చేసుకోవచ్చనమాట అక్కడ సీటీసీ కూడా. ఓకే. సో, మీకు ఇది ఇలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అవర్ టీమ్ విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ మీరు యాప్టిట్యూడ్ కోసం గానీ ప్రిపేర్ అవుతున్నా గానీ మన jobquest.com నుంచి గూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సైట్ అయితే ఉంటుందన్నమాట. మీరు చక్కగా రూపాయి గూడా ఖర్చు లేకుండా చక్కగా మన దగ్గర నుంచి నేర్చుకోవచ్చండి. సో, ఎలాంటి కమ్యూనికేషన్ గానీ, నాలెడ్జ్ గానీ, జనరల్ నాలెడ్జ్ గానీ అన్నీ గూడా మేము నేర్పిస్తామనమాట. సో, డెఫినైట్‌లీ చెకౌట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్ చల్తే. థాంక్ యూ సో మచ్.